కశ్యపునికి దితి వల్ల కలిగిన అసుర సంతానంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అత్యంత బల సంపన్నులు. ఆ బలగర్వంతోనే హిరణ్యాక్షుడు భూమిని తన బాహువుల్లో బంధించుకొని సముద్ర గర్భంలో దాగున్నప్పుడు శ్రీహరి వరాహావతారం దాల్చి అతడిని చంపి భూదేవిని రక్షించాడు. తన సోదరుణ్ణి శ్రీహరి వధించడం సహించలేకపోయిన హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి తనకు ఏ భూతము చేతనైనా గాని మరణ భయం ఉండకూడదని రాత్రి గాని పగలు గాని ఎవరి వలన గాని ఆయుధములచే గాని నదుల చేత గాని నారాయణుని చేత గాని మృగంతో గాని మృత్యువు లేకుండా వరం పొందాడు. ఆ ధైర్యంతోనే లోకాలన్నిటినీ గడగడలాడించాడు. దేవతలు, ఋషులు రక్షింపమని శ్రీహరిని ఆశ్రయించారు. విష్ణు అంశతో హిరణ్యకశిపునికి జన్మించిన ప్రహ్లాదుడు హరిద్వేషి అయిన తన తండ్రిని మార్చటానికి ప్రయత్నించాడు. సాక్షాత్తు శ్రీహరి నరసింహరూపం ధరించి హిరణ్యకశిపుని అంతం చేస్తాడు. మన తెలుగునాట నృసింహ ఆలయాలు బహు ప్రాచీనమైనవి. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఎక్కడా లేనన్ని ఆలయాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. నృసింహ ఉపాసకులు లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పుగా ఉన్న వాళ్ళు ఎక్కువే. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అత్యంత ప్రఖ్యాతి పొందింది. యాదాద్రిగా, యాదగిరి గుట్టగా పేర్కొంటారు. తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది యాదగిరి పేరును పెట్టుకుంటుంటారు. ఈ యాదగిరి క్షేత్రానికి పురాణ చారిత్రక గాథలు ఉన్నాయి. పూర్వం త్రేతాయుగంలో విభాండకుడు అనే ఋషి ఉండేవాడు. అతని కుమారుడు ఋష్యశృంగుడు, ఇతని భార్య శాంత. వీరిద్దరికీ జన్మించిన వాడే యాద ఋషి. ఇతడు బాల్యం నుంచే భగవద్భక్తితో హరిధ్యానంలో ఉండేవాడు. నరసింహ మంత్రానుష్ఠాపన కొనగొనటానికి అన్ని క్షేత్రాలు, ప్రాంతాలు తిరుగుతూ చివరికి ఈ ప్రాంతాన్ని చేరి నరసింహుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల తపస్సు అనంతరం నరసింహస్వామి జ్వాలాకారముగా యాదఋషి తపస్సు చేసుకుంటున్న గుహలో వెలిశాడు. యాదఋషి కోరిక మేరకు నరసింహుడు ఆ పర్వత గుహనందు వేంచేసి ఉన్నాడు. తన పేరున ఈ పర్వతం, గిరి, కొండ, గుట్ట ప్రసిద్ధిగాంచాలని కోరుకున్నాడు. అందుకే ఈ క్షేత్రానికి యాదగిరి క్షేత్రం అని ఆంజనేయుడు ఉపదేశించిన సుదర్శన నరసింహ మహామంత్ర సాధనతో యాదర్శి నరసింహస్వామిని 5 రూపాల్లో ప్రత్యక్షంగా దర్శించాడు. అవి ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీ సమేత నృసింహ రూపాలు. మునులెందరో తపస్సులు చేసిన యాదగిరి పుణ్యక్షేత్రంలో పుష్కరిణికి ఎంతో మహత్యం ఉంది. దానిని విష్ణు పుష్కరిణి అని అంటారు. బ్రహ్మదేవుడు విష్ణు పాదాలు కడగగా ఏర్పడినదే విష్ణు పుష్కరిణి అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. హిరణ్యకశిపుడి వధానంతరం దేవతలు, ఋషులు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువును ఎల్లవేళలా దర్శనం చేసుకోవటానికి అవకాశం ఇవ్వవలసిందిగా వేడుకొంటారు. రాక్షస వధ జరిగిన చోట ప్రసన్నంగా దర్శనం కావటం భావ్యం కాదని దక్షిణ పదాన గల కొండ గుహలో లక్ష్మీ సమేతంగా వెలసి యోగ, జ్ఞాననేత్రాలకు దర్శనం ఇవ్వగలనని ఇక్కడ వెలిసినట్లు చెబుతారు. ఆ ఆనందంతో దేవతలు, ఋషులు, బ్రహ్మ శ్రీహరి పాదాలు కడిగిన తరువాత ఏర్పడిందే ఇక్కడి విష్ణు పుష్కరిణి. ఈ పుష్కరిణిలో స్నానం సకల శుభప్రదం. 40 రోజులు శ్రీవారికి ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగాలు నయమవుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థ సన్నిధిలో పితృకార్యాలు జరిపితే పితృదేవతలు తరించి వైకుంఠవాసులై సుఖిస్తారని, వ్రతక్రతువులు చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. యాదగిరి క్షేత్ర మహత్యం గురించి మనకు నరసింహ, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ, స్కాంద పురాణాలలో కనపడుతుంది. ఇక చారిత్రకంగా చూస్తే 1148లో త్రిభువనమల్లుడు, త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు, తైలపదేవుడు, త్రైలోక్య మల్లుడని పేరుగాంచిన త్రిభువనమల్లుడు గొప్ప పశ్చిమ చాళుక్యుడు, పరాక్రమశీలి, రాజమహేంద్రవర వాస్తవ్యుడు. మునంగల రాజును ఓడిస్తూ తెలంగాణలోని భువనగిరి వద్దనున్న ఏకశిలా సమీపమునకు చేరి ఇచ్చట ఏకశిలగా ఉన్న పెద్ద కొండపై
గొప్ప కోటను నిర్మించాడు. ఇప్పటికీ ఆయన పేరుతో ఆ గ్రామమునకు భువనగిరిగా పేరు కలిగింది. త్రిభువనమల్లుని ప్రతినిధిగా ధర్మపురి వేములవాడను పాలించి అక్కడ ధర్మపురిలో కొలువై ఉన్న నరసింహుని వేములవాడలోని రాజరాజేశ్వరుని ఆరాధించినట్లు యాదగిరిగుట్టకు కొద్ది దూరంలోనే ఉన్న కొలనుపాకలో ఉన్న నారాయణస్వామి ఆలయంలో గల శాసనం ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి యాదాద్రి నరసింహుడు 12వ శతాబ్దం నాటికే ప్రసిద్ధమయ్యారని చెప్పవచ్చు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాట్టు శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించాడని ప్రతీతి. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవోపేతంగా పునర్నిర్మించింది. పూర్తిగా కృష్ణశిలతో నిర్మించింది. ఆళ్వార్ల ముఖమండపాలు, నలుదిక్కుల మాడవీధులు, సప్తగోపురాలు, అంతర బాహ్య ప్రాకారాలతో కాకతీయ, చాళుక్యుల, హోయసల, పల్లవుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యాలను మేళవించి కట్టారు. గర్భాలయ గోపురానికి బంగారు తాపడం చేయించారు. యాదగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రానికి చుట్టూ ప్రాకారం, అష్టభుజి మండపాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ్ అమ్మవారు, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలోనే సేనా మండపం, ఆళ్వార్, రామానుజాచార్యుల ఉపాలయాలు ఉన్నాయి. గర్భాలయ ముఖమండపంపై ప్రహ్లాద చరిత్రను చెక్కారు. ప్రహ్లాదుని జననం నుంచి హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని పట్టాభిషేకం వరకు 10 ఘట్టాలను రూపొందించారు. శ్రీ యాదగిరి క్షేత్రంలో పడమటి రాజగోపురం ముందు భాగంలో వేంచేపు మండపం ఉంది. శ్రీ స్వామివారి సేవలు, ప్రత్యేక ఉత్సవాలలో ఊరేగింపు జరుపుతున్నప్పుడు వేంచేపు మండపంలో ఉత్సవ విగ్రహాలను కొద్దిసేపు నిలిపి భక్తులకు స్వామివార్లను దర్శించుకునే భాగ్యం కల్పిస్తారు. ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవ మండపం కూడా నిర్మించారు. ఈ బ్రహ్మోత్సవ మండపాన్ని తూర్పు రాజగోపురం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలప్పుడు ఈ మండపాన్ని వినియోగిస్తారు. ప్రధాన ఆలయ అంతర ప్రాకారంలోని నలుదిశల్లో 4 మండపాలు ఉన్నాయి. ఈశాన్యంలో కళ్యాణ మండపం, వాయువ్యంలో అద్దాల మండపం, నైరుతిలో యాగశాల, ఆగ్నేయంలో సహస్రదీపాలంకరణ మండపం ఏర్పాటు చేశారు. ఈశాన్యంలో నిర్మించిన కళ్యాణ మండపంలో భక్తులు నిత్య కళ్యాణం నిర్వహిస్తారు. వాయువ్యంలో నిర్మించిన అద్దాల మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు, అమ్మవారికి ఉంజల్ సేవ నిర్వహిస్తారు. నైరుతిలో నిర్మించిన యాగశాలలో శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తారు. పడమర రాజగోపురం వేంచేపు మండపం మీదుగా గర్భాలయం తలుపులకు సూర్యకిరణాలు తాకుతాయి. ప్రతిరోజు 4 గంటలకు ఈ ప్రత్యేక దర్శనం భక్తులకు కనువిందు చేస్తాయి. శ్రీ యాదగిరి క్షేత్రంలో భక్తులు సత్యనారాయణ వ్రతాలు ఆచరించటానికి అనువైన వస్తువులున్నాయి. కొండపై భక్తులు నిద్ర చేయటానికి అనువుగా పెద్ద గదిని నిర్మించారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధి విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజుల పాటు యాదగిరి లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ యాదగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి చతుర్దశి వరకు నరసింహ జయంతి ఉత్సవాలు, శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు పవిత్రోత్సవం, మార్గశిర శుద్ధ దశమి నుంచి పౌర్ణమి వరకు అధ్యయనోత్సవాలు చేస్తారు. ధనుర్మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఓం నమో నారసింహాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.